ఏమ్మా, భూమిని ఇక్కడికి పిలిచినందుకు బాధపడుతున్నావంట? అవును డాడీ. చూడు నక్షత్ర, నీకంటే భూమి ఎక్కువనో, భూమి ఈ ఇంటి పెద్ద కూతురనో తనని ఇక్కడికి పిలిచి గ్రాండ్గా ఫస్ట్ నైట్ జరిపించలేదు. మన శత్రువును ప్రేమించి ఈ ఇంటి గడప దాటి వెళ్లిపోయిన తనసలు నా కూతురే కాదు. కాదు కాదు అని ఎంత అరచి చెప్పినా ఈ లోకం అర్థం చేసుకోదు కదమ్మా. పాపం భూమిని వాళ్ల నాన్న అనాథల వదిలేశాడు, పాటించాల్సిన సాంప్రదాయాలను కూడా పాటించట్లేదు అంటూ ఈ లోకం నన్నే ఆడిపోసుకుంటుంది నక్షత్ర. అందుకే ఆ లోకం కోసం భూమిని పిలిచి ఫస్ట్ నైట్ జరిపించి పంపించేశానమ్మా. చెర్రీని మెడలో తాళి కట్టడం ఇష్టం లేకపోయినా నా మాటకు విలువిచ్చి వాడితో కాపురం చేస్తున్నావే, నువ్వమ్మా నా నిజమైన కూతురివి. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేనమ్మా. అందుకే మీ ఇద్దరినీ హనీమూన్కు పంపించాలని నేను డిసైడ్ అయ్యానమ్మా. చెప్పమ్మా, ఎక్కడికి వెళ్తారు? మన ట్రావెల్ ఏజెంట్కి చెప్పి టికెట్స్ బుక్ చేయిస్తాను. ఆస్ట్రేలియానా, స్విట్జర్లాండా, మాల్దీవులా, లేక మీ డ్రీమ్ ల్యాండ్ ఏదైనా ఉందా? చెప్పమ్మా, ఎక్కడికి కావాలంటే అక్కడికి నేను పంపిస్తాను. చెప్పు నక్షత్ర, మావయ్య అడుగుతున్నారు కదా. అరవకు. ఆహా, అరకంట మావయ్య. అరక? మరీ ఇక్కడే ఉన్న అరకేంటమ్మా? అరకు కూడా బానే ఉంటుందిలే మావయ్య. సరే, మీ ఇష్టం. మన ట్రావెల్ ఏజెంట్ వైజాగ్ వరకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు. అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రావెలింగ్కి ఒక కారు, ఉండడానికి మంచి ప్లేసు అన్నీ ఏర్పాటు చేయిస్తాను. మీరు వెళ్ళి రెడీ అవ్వండి. రెడీ అవుతాం మావయ్య.